మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున అనగా సెప్టెంబర్ మాసంలో 11వ తేదీ బుధవారం తిథి నాడు మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క జీవితంలో ఈ యొక్క వార్తను అయితే వినవస్తున్నారు. గోచర రీత్యా ఇలాగే ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే అసలు మీకు ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 1 గంట దాటాక ఏ వార్తను వినబోతున్నారు? తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రేపటి రోజున కుంభరాశి వారి జాతకులు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు కూడాను పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేశారు. ఈ రోజున కాస్త తలనొప్పి, ఉదర సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు కూడాను కష్టాలకు గురి చేస్తాయి. కావున ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరము. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. ఆహార నియమాలు తప్పక పాటించండి. ప్రతిరోజు కూడాను యోగా, వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక ఆర్థిక లాభాలు పొందబోతూ ఉన్నారు. అది వ్యాపార పరంగా కావచ్చు, మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు కావడం రీత్యా కావచ్చు, ఎవరినైనా సరే మీరు అప్పు అడగడం రీత్యా సకాలంలో వారు ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు అందించడం కూడా కావచ్చును. మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. అలాగే మీకు ఎవరైనా పరిచయస్తులు ఎవరైనా కావచ్చును, వారితో వ్యక్తిగత విషయాలు మాత్రం ఈ రోజున పంచుకోవద్దు. ఇలా చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో అలా కాసేపు బయటకు వెళ్లి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి షాపింగ్ కోసం కూడా ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. చాన్నాళ్ల తర్వాత మీ మోము మీద స్వచ్ఛమైన చిరునవ్వు అనేది కనిపిస్తుంది. ఇన్నాళ్ల వరకు కూడాను పనే జీవితం అనుకున్నారు, కానీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడపడంలో కూడా ఎంత ఆనందం ఉంటుందో ఈ రోజున అనుభూతి చెందబోతున్నారు కుంభరాశి జాతకులు. అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి చిన్న అపార్థాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అలాగే మీ కన్న తల్లిదండ్రులతో ఈ రోజున చాలా సేపు కాలక్షేపం చేస్తారు, ముచ్చట్లు చెప్పుకుంటారు. మీ చిన్ననాటి సంగతులను వారు మీకు జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా ఎంతో లాభసాటిగా ఈ రోజున ఉండబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక వినవస్తున్న ఆ యొక్క వార్త ఊహించని శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. సకాలంలో ధనం అందించేందుకు ఎవరైనా మీ జీవితంలోకి వచ్చి మీకు ఇవ్వవలసిన ధనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారతారని చెప్పొచ్చు. ఈ రోజున మీరు బాగా ఎంజాయ్ చేసే రోజుగా చెప్పడం జరుగుతుంది. సంతానంతో కూడాను బహుగా ప్రేమను పంచుకుంటారు. ఈ రోజు అంతా కూడా మేలిమి బంగారంగా ఉండే రోజుగా కుంభరాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.